ఈ క్లాస్లో మనం సిటిఈ కామన్ టేబుల్ ఎక్స్ప్రెషన్ అంటాం. మరి ఈ కామన్ టేబుల్ ఎక్స్ప్రెషన్ అనేది దేనికి యూజ్ అవుతుందంటే, మీకు లెంతీ క్వరీస్ రాసేటప్పుడు, అంటే జాయిన్స్, అగ్రిగేషన్స్, అంటే నెంబర్ ఆఫ్ క్యాల్కులేషన్స్, ఫిల్టరింగ్, ఇట్లాంటి వాటిని యూజ్ చేసి నెంబర్ ఆఫ్ సబ్ క్వరీస్ అంతా కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నాయి అనుకోండి ఒకే స్టేట్మెంట్లో. మరి అట్లా లెంతీ స్టేట్మెంటు, కాంప్లెక్స్గా ఉండే స్టేట్మెంటు మీరు రాయడం కంటే ఒక సిటిఈని క్రియేట్ చేస్తాం అనమాట ఈ లెంతీ క్వరీని బేస్ చేసుకొని. ఆ సిటిఈని యూజ్ చేసుకొని మీరు ఇన్సర్షన్ కానీ, అప్డేషన్ కానీ, డిలీషన్ కానీ, సెలక్షన్ కానీ చేసుకోవచ్చు. అంటే ఈ కామన్ టేబుల్ ఎక్స్ప్రెషన్ అనేది సెలక్షన్కి, ఇన్సర్షన్కి, డిలీషన్కి, అప్డేషన్కి ఇండైరెక్ట్గా యూజ్ అవుతుంది. అంటే డైరెక్ట్గా మీరు సెలెక్ట్ స్టేట్మెంటు ఇవన్నీ రాసేటప్పుడు ఎప్పుడైతే క్యాల్కులేషన్స్, నెంబర్ ఆఫ్ జాయిన్స్, లేదంటే నెంబర్ ఆఫ్ కండిషన్స్ ఇట్లా ఉన్నాయో, అట్లాంటప్పుడు వాటిలంతా కూడా ఒక నేమ్ తోటి ఇట్లా విత్ ఎక్స్ప్రెషన్ నేమ్ అని ఇచ్చేసి వాటిని ఒక నేమ్ తోటి మీరు ఒక ఈ స్టేట్మెంట్ అంతా కూడా రాయడం జరుగుతుంది. ఆ స్టేట్మెంట్ రాసినప్పుడు ఈ నేమ్ని ఈ కాలమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ నేమ్ లోపల ఆ కాలమ్స్ ఈ స్టేట్మెంట్కి సంబంధించిన డేటాని మొత్తాన్ని తీసుకొని వస్తాయి. కాబట్టి ఈ ఎక్స్ప్రెషన్ నేమ్ని వీటిల్లో మనం యూజ్ చేయొచ్చు సింపుల్గా. జస్ట్ లెంతీ స్టేట్మెంట్స్ని సింప్లిఫై చేసేదానికి ఈ సిటిఈని వాడతాం. బట్ ఈ సిటిఈ అనేది టెంపరవరీ. అంటే మనం ఏదైతే విత్ ఎక్స్ప్రెషన్ నేమ్ ఈ సిటిఈ నేమ్ ఇస్తామో అది టెంపరవరీ రిజల్ట్ సెట్ అనమాట, పర్మనెంట్గా ఉండదు. జస్ట్ మీకు అప్పటికప్పుడు దాని తర్వాత ఈ సిటిఈ క్రియేట్ చేసిన తర్వాత దాన్ని ఇన్సర్షన్లో, డిలీషన్లో, అప్డేషన్లో, సెలక్షన్లో వీటిలంతా కూడా యూజ్ చేసుకోవచ్చు. లేదంటే ఈ సిటిఈని యూజ్ చేసి ఒక వ్యూ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. సో దట్స్ వాట్ ఇక్కడ కామన్ టేబుల్ ఎక్స్ప్రెషన్ ఇన్ SQL Server provides a temporary result set. You can refer to it within these statements. అంటే మీరు ఇక్కడ తీసుకున్న ఆ కాలమ్స్ ఈ యొక్క డెఫినేషన్ అంతా కూడా టెంపరవరీగా ఒక బఫర్లో ఉంటుందన్నమాట. దాన్ని మీరు వేరే స్టేట్మెంట్స్ మీద మళ్ళీ అప్లై చేయొచ్చు. మరి ఇక్కడ మనకి ఈ సింటాక్స్ తోటి మనం ఈ సిటిఈని క్రియేట్ చేయడం అనేది జరుగుతుంది. విత్ అనే కీవర్డ్ తోటి స్టార్ట్ చేసి ఒక పేరు పెడతా, ఏదో మీ ఇష్టం వచ్చిన పేరు పెట్టుకోండి. అండ్ కాలమ్స్, దాంట్లో ఉండే కాలమ్స్ ఏమేమి కాలమ్స్ మనం ఇవ్వబోతున్నామో, సో ఇక్కడ the number of columns must be the same as the number of columns defined in CTE definition. CTE definitionలో ఏ కాలమ్స్ అయితే మనం సెలెక్ట్ చేసుకోబోతున్నామో అన్ని కాలమ్సే ఇక్కడ కూడా ఉంటాయి అన్నమాట. సో ఆ కాలమ్ నేమ్స్ ఇవ్వాలి. తర్వాత యాజ్ అని చెప్పేసి ఇస్తాం. తర్వాత మీరు సెలెక్ట్ స్టేట్మెంట్ని, క్వరీని రాయడం జరుగుతుంది. మరి దీన్ని మళ్ళీ వేరే స్టేట్మెంట్స్కి మనం అప్లై చేయాలి. ఇది ఎలా ఉంటుందనేది మనం 1 by 1 చూడొచ్చు. మళ్ళీ ఇక్కడ సిటీఈస్లో కూడా 2 టైప్స్ ఉన్నాయి, రికర్సివ్, నాన్ రికర్సివ్ అని. వాటి ఎగ్జాంపుల్స్ కూడా చూద్దాం. మరి ఇక్కడ మనకి సిటిఈ క్రియేట్ చేయాలంటే కంపల్సరీగా అంటే టేబుల్ మీద ఇన్సర్షను, అప్డేషను, డిలీషను, సెలక్షను ఇట్లాంటివి అప్లై చేయాలంటే ఒక టేబుల్ ఉండాలి, దాంట్లో డేటా ఉండాలి. సో నాన్ టేబుల్గా కూడా మీరు ఎక్స్ప్రెషన్స్ క్రియేట్ చేసుకోవచ్చు, టేబుల్ లేకుండా కూడా. అది కూడా చూద్దాం. మరి ఇక్కడ ఒక టేబుల్ అనేది ఐటమ్ డీటెయిల్స్ అనే టేబుల్ ఒకటి క్రియేట్ చేస్తున్నాను. దాంట్లో
డేటాని ఇన్సర్ట్ చేస్తున్నామండి. మీరు ఇదే కాదు, ఏ టేబుల్ మీదైనా అప్లై చేయొచ్చు. బట్ ఒక శాంపిల్ టేబుల్ని ఇక్కడ తీసుకున్నాం. మరి ఈ టేబుల్లో ఉండే ఐటమ్ ఐడి, ఐటమ్ నేము, ఐటమ్ ప్రైసు, డేట్ అనేది ఇక్కడ డేట్ ఫార్మాట్లో ఇవ్వలేదు, వేర్క్యార్ అని ఇచ్చాం. ఎందుకంటే దాన్ని మనం కావాల్చుంటే ఈ ఈ ఇట్లా ఇయరు, మంత్, డే ఇట్లానే కాకుండా ఫుల్ ఫామ్లో కూడా పెట్టుకోవచ్చు అనేదానికి, అంటే డీటెయిల్డ్గా ఇంకా ఏదన్నా కూడా, అంటే ఓన్లీ డేట్ ఫార్మాటే కాకుండా ఆ డేట్ని రకరకాలుగా మనం కన్వర్ట్ చేసి పెట్టుకోవచ్చు అనేదానికి మనకి ఇట్లా వేర్క్యార్ అనేది తీసుకోవడం జరిగింది. ఎనీవే ఇట్లా ఈ వాల్యూస్, ఇది ఐడెంటిటీ కాలం కాబట్టి ఆటోమేటిక్గా వస్తుంది. మిగతా 3 వాల్యూస్ ఇచ్చాం, ఐటమ్ నేము, ఐటమ్ ప్రైసు, డేట్. ఓకే, ఫస్ట్ ఈ టేబుల్ని క్రియేట్ చేస్తున్నాం, దాంట్లో డేటాని కూడా ఇన్సర్ట్ చేసాం. సో దిస్ ఈజ్ అవర్ టేబుల్. సో దీంట్లో ఈ డేటా ఉందండి. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఐటమ్ డీటెయిల్స్. సో మీరు సింపుల్గా ఒక సిటీని రాసుకోవచ్చు, లైక్ విత్ స్టేట్మెంట్ తోటి. సపోజ్ విత్ ఇక్కడ మీరు సింటాక్స్ని ఫాలో అయినట్లయితే విత్ ఎక్స్ప్రెషన్ నేమ్. మీకు ఎక్స్ప్రెషన్ నేమ్ అంటే సిటీ నేమ్, సపోజ్ ఐ డీటెయిల్స్ అని, లేదంటే సంథింగ్ ఐటమ్ అని రాస్తున్నాను. దీంట్లో నాకు కావాల్సిన ఫీల్డ్ నేమ్స్ ఐడి, సంథింగ్ నేమ్, ఐ నేమ్, ఐ ప్రైస్, కామా ఐ డేట్, ఇట్లా ఇచ్చాను. ఇట్లా ఇచ్చిన తర్వాత అంటే మనకి విత్ నేమ్ ఆఫ్ ద సిటీ అండ్ కాలమ్స్ ఇచ్చిన తర్వాత యాజ్, ఇప్పుడు ఈ డెఫినేషన్ని మనం ఇవ్వాలి. దాంట్లో ఏమైతే మనం ప్లేస్ చేయబోతున్నామో అవన్నీ మీరు జాయిన్స్ పెట్టుకోవచ్చు, సింపుల్ సెలెక్ట్ స్టేట్మెంట్ యూజ్ చేయొచ్చు, జాయిన్స్ పెట్టుకోవచ్చు, లేదంటే ఏదైనా క్యాల్కులేషన్స్, ఎవ్రీథింగ్, యూనియన్స్, సెట్ ఆపరేటర్స్ అన్నీ యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో అవంతా కూడా సెలెక్ట్ చేసే డేటా అంతా కూడా వీటికి సంబంధించే ఉండాలి, ఆ 4 ఫీల్డ్స్కి సంబంధించి. సో మీరు ఇక్కడ ఎగ్జాంపుల్లో కూడా మనకి ఇట్లా ఇవ్వడం జరిగింది చూడండి. యాజ్ అని ఇచ్చేసి మనం బ్రాకెట్లో, విత్ ఇన్ బ్రాకెట్లో మనకు కావాల్సిన డీటెయిల్స్ సింపుల్గా సెలెక్ట్ చేసాం. లైక్ యాజ్ ఇక్కడ సెలెక్ట్ ఐటమ్ అండర్స్కోర్ ఐడి, అంటే టేబుల్లో నుంచి నేను సెలెక్ట్ చేస్తున్నాను, అండ్ ఐటమ్ అండర్స్కోర్ నేమ్, కామా ఐటమ్ అండర్స్కోర్ ప్రైస్. ఇక్కడ మీరు కావాల్సింటే సపోజ్ ఇక్కడ ఇయర్ అని జస్ట్ ఇయర్ ఆఫ్ డేట్ అని ఇచ్చాను. జస్ట్ సింపుల్గా ఐటమ్ ఇయర్ అని పెట్టుకుంటాను. ప్రైస్ తర్వాత ఇక్కడ నేను ఇయర్ ఆఫ్, దాంట్లో డేట్లో ఉండే
ఆ యొక్క దీన్ని యాజ్ ఇట్లా ఇచ్చాను. మీరు ఏదైనా ఫిల్టరింగ్ కావాల్సి ఉంటే కూడా పెట్టుకోవచ్చు. ఫ్రమ్ ఐటమ్ డీటెయిల్స్. సో ఇప్పుడు సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఐటమ్. మీకు ఐటమ్ అనేది ఒక టెంపరరీ రిజల్ట్ సెట్, అది గుర్తుపెట్టుకోవాలి. ఇదేం తీసుకొస్తుంది? ఈ టేబుల్లో నుంచి ఐటమ్ డీటెయిల్స్ అనే టేబుల్లో నుంచి ఈ 4 ఫీల్డ్స్ తీసుకొస్తుంది. అఫ్ కోర్స్ జస్ట్ ఇక్కడ మనం ఈ ఈ సిచ్యువేషన్లో అయితే ఈ సిటిఈ యొక్క యూజ్ ఏమీ లేదు చెప్పాలంటే. జస్ట్ మీరు ఆ సిటిఈని ఎలా క్రియేట్ చేయొచ్చు అని మాత్రమే చెప్పాం. ఈ కామన్ టేబుల్ ఎక్స్ప్రెషన్ అనేది జనరల్గా ఎక్కువ లెంతీ క్వరీసు, ఏదన్నా జాయింట్సు, ఈ యూనియన్స్, ఇట్లా క్యాల్కులేషన్స్ ఇట్లా ఉన్నప్పుడు ఆ క్యాల్కులేటెడ్ ఫీల్డ్స్ అన్నీ ఇప్పుడు కోర్స్ మనం ఒకే ఒక ఫీల్డ్ని తీసుకున్నాం, దట్ ఈజ్ ఇయర్ని మాత్రం తీసుకున్నాం. అంటే యాక్చువల్గా ఉండే ఈ డేట్లో ఉండే అన్ని దీనికి మామూలుగా డేట్ మొత్తం వస్తుంది కదా, డేట్లో ఒక పార్ట్ మాత్రం తీసుకున్నాం. ఇదొక్కటే మనకి ఇక్కడ క్యాల్కులేట్ చేసి తీసుకొచ్చింది. ఐ మీన్ ఫంక్షన్స్ అప్లై చేసింది. మిగతా అన్ని యాజ్ ఇట్ ఈస్ తీసుకొచ్చాం. ఎనీవే ఇక్కడ మనకి ఈ ఐటమ్ అనేది ఈ సిటిఈ ఈ డేటాని మొత్తాన్ని ఈ టేబుల్లో నుంచి తీసుకొస్తుంది. దాన్ని ఎలా అప్లై చేయాలనేది దాని కంటిన్యూషన్ స్టేట్మెంట్ ఉంటుంది. చూడండి, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఐటమ్ అన్నా. ఇది లేకపోతే సపోజ్ చూడండి, ఇక కంటిన్యూషన్ ఇక ఏదో ఒకటి ఇక్కడ చేయాలి. ఇక్కడ ఏది లేకపోతే ఇక్కడ ఎర్రర్ అనేది వస్తుంది. కంటిన్యూషన్ స్టేట్మెంట్ మనం ఇవ్వాలి. అది సెలక్షనా, ఇన్సర్షనా, అప్డేషనా, డిలీషనా ఏదో ఒకటి మీరు చేయాలన్నమాట. సో నేను జస్ట్ డేటాని సెలెక్ట్ చేశాను. సో టేబుల్లో ఉండే డేటా మళ్ళీ ఇక్కడ మనకి రావడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇప్పుడు పర్మనెంట్గా ఉంటుందా అంటే, సపోజ్ ఇఫ్ ఐ అప్లై అగైన్, చూడండి, ఇన్వాలిడ్ ఆబ్జెక్ట్ నేమ్ ఐటమ్, ఇక్కడితోటి అయిపోయింది దాని పని. జస్ట్ టెంపరవరీగా ఆ డేటాని ఇక్కడ తీసుకొచ్చాము ఐటమ్ అనే దాంట్లోకి. ఎక్కడి నుంచి? ఈ టేబుల్లో నుంచి తీసుకొచ్చాము. ఈ క్వరీ అప్లై చేసి సెమీకోలన్ పెట్టగానే దాని పని అయిపోయింది. ఇక అది ఎక్స్పైర్ అయిపోతుంది అనమాట. మళ్ళీ ఇంకొకసారి సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఐటమ్ అన్నా, లేదంటే అప్డేషను, ఇన్సర్షను ఏది అప్లై చేసినా సరే మీకు ఎర్రర్ అనేది రావడం జరుగుతుంది. సో దట్స్ వాట్ ఏ టెంపరరీ రిజల్ట్ సెట్ యూజెస్ టు అప్లై దీస్. అంటే ఈ డెఫినేషన్ మొత్తం ఇక్కడ ఈ బ్రాకెట్లో ఇచ్చి ఉంటాం కాబట్టి ఈ డెఫినేషన్లో మనం ఏదైతే చేసామో వాటిల్ని
ఇంప్లిమెంట్ వేరే స్టేట్మెంట్స్ మీద ఈ సెలెక్ట్, ఇన్సర్షన్, అప్డేషన్, డిలీషన్ వీటి మీద అప్లై చేసేదానికి మాత్రమే ఇది యూజ్ అవుతుంది. సో ఇక్కడ చూడండి, ఇక్కడ కాస్త మనం ఈ క్యాల్కులేషన్స్ అవన్నీ చేస్తూ వచ్చాం. యూజింగ్ యూనియన్ ఆల్ అని తీసుకున్నాం. యూనియన్ ఆల్ అంటే 2 స్టేట్మెంట్స్ ఉంటాయండి ఇక్కడ కంపల్సరీగా. సో అల్టిమేట్లీ దిస్ పర్టికులర్ సిటిఈ, ఈ ఐటమ్ సిటిఈ అనే సిటిఈ ఇక్కడ ఇది ఒక సెలెక్ట్ స్టేట్మెంట్ని తీసుకొస్తుంది, యూనియన్ ఆల్ ఇంకొక సెలెక్ట్ స్టేట్మెంట్ని కూడా తీసుకొస్తుంది. అంటే రెండింటిని కలిపి డేటా ఇక్కడ తీసుకొస్తుంది. సో ఇట్లాంటి సిచ్యువేషన్లోనే మనకి సిటిఈస్ యొక్క యూజ్ అనేది మనకి బయటపడుతుంది అనమాట. సో ఇక్కడ ఐటమ్ డీటెయిల్స్లో నుంచి ఒక సెట్, యూనియన్ ఆల్ ఇంకొక సెట్. సో ఇక్కడ ఏంటంటే జస్ట్ ఫస్ట్ యూనియన్లో ఫస్ట్ సెలెక్ట్ స్టేట్మెంట్లో ద ఫస్ట్ సినారియో ఈజ్ టు డిస్ప్లే ఈచ్ ఐటమ్ ప్రైస్ ఆఫ్ ద కరెంట్ ఇయర్. ఐటమ్ ప్రైస్ని యాజ్ ఇట్ ఈస్గా తీసుకొచ్చాం. ఐటమ్ నేమ్ మీకు ఇక్కడ చూద్దాం. ఐటమ్ సిటీ అనేది పేరు. దీంట్లో 1, 2, 3, 4, 5 ఫీల్డ్స్ ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. 5 ఫీల్డ్స్ ఉన్నాయి. బట్ ఇక్కడ మనకి ఐటమ్ డీటెయిల్స్ అనే టేబుల్లో 4 ఫీల్డ్సే ఉన్నాయి. అంటే సమ్వాట్ క్యాల్కులేషన్స్ ఇక్కడ చేయబోతున్నాం అనేది గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ 5 ఫీల్డ్స్ ఉన్నాయి కాబట్టి మీరు సెలెక్ట్ చేసేటప్పుడు కూడా కంపల్సరీగా 5 ఫీల్డ్స్ ఉండాలి. ఇక్కడ చూడండి, సెలెక్ట్ ఐటమ్ ఐడి, ఓకే దిస్ రిఫర్స్ టు దిస్ వన్, ఐటమ్ నేమ్, ఐటమ్ ప్రైస్, ఈ 3 ఆల్రెడీ ఉన్నాయి, కామా ప్రజెంట్ ప్రైస్ యాజ్ మార్కెట్ రేట్. ఇక్కడ ప్రజెంట్ ప్రైస్ అనేది ఈ మార్కెట్ రేట్ లాగా ఇక్కడ వస్తుంది, ప్రజెంట్ ప్రైస్. ఇంకొక స్టేట్మెంట్లో మీకు ఫ్యూచర్ ప్రైస్ అని ఇస్తాం. అంటే మార్కెట్ రేట్లో ఇక్కడ ప్రజెంట్ ప్రైస్, ఫ్యూచర్ ప్రైసు అని ఆ 2 మెసేజ్లు రావడం జరుగుతుంది ఈ ఫీల్డ్లోకి. ఇది ఎక్స్ట్రా ఫీల్డ్, ఓకే. కామా ఈ డేట్లో నుంచి ఇయర్ని తీసుకొచ్చాం, ఓకే, యాజ్ మనకి ఇక్కడ సేల్స్ ఇయర్ అని ఇయర్ తీసుకొచ్చాం, ఓకే, ఫ్రమ్ ఐటమ్ డీటెయిల్స్. ఇక్కడ దాకా బాగానే ఉంది. సో 5 ఫీల్డ్స్ మనకు వచ్చేసాయి. ఈ 2 కూడా మనకి ఇక్కడ ఎక్స్ట్రా క్యాల్కులేషన్ ఫీల్డ్స్ లాగా అనుకుందాం, లేదంటే ఎక్స్ట్రా ఫీల్డ్స్. అంటే ఇదేమో డేట్లో నుంచి ఒక పార్ట్ని తీసుకొచ్చాం, ఇక్కడేమో మన ఇష్టం వచ్చిన మెసేజ్ ఇక్కడ పెడుతున్నాం, ఓకే. ఇది ఫస్ట్ స్టేట్మెంట్ అయింది. యూనియన్ ఆల్, ఇక దానికి యూనియన్ ఆల్ చేస్తున్నాం. యూనియన్ ఆల్ అంటే కంబైన్ చేయడం, ఈ స్టేట్మెంట్ని కంబైన్ చేసి రిజల్ట్ అనేది ఈ ఐటమ్ సిటీఈలో వస్తుంది. యూనియన్ ఆల్ ఇప్పుడు ఏం చేస్తున్నాం, ఐటమ్ ఐడి, ఐటమ్ నేమ్, ఈ 2 యాజ్ ఇట్ ఈస్గా తీసుకొచ్చాం. ఇక్కడ కూడా ఐటమ్ ఐడి, ఐటమ్ నేమ్ ఉంది. యూనియన్ అప్లై చేసేటప్పుడు ఎప్పుడు కూడా ఈ సెలెక్ట్ స్టేట్మెంట్స్లో ఏ ఫీల్డ్స్ అయితే ఉన్నాయో సిమిలర్ ఫీల్డ్స్ రెండో స్టేట్మెంట్లో కూడా ఉండాలి. దిస్ ఈజ్ నాట్ జాయిన్. జాయిన్లో అయితే మీరు జాయిన్ కండిషన్ పెట్టుకొని మల్టిపుల్ వేరే వేరే ఫీల్డ్స్ కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ ఉండే ఐటమ్ ఐడి ఇక్కడ కూడా ఐటమ్ ఐడిగా ఉంది. అండ్ ఐటమ్ నేమ్ తీసుకొచ్చాం. నెక్స్ట్ ఐటమ్ ప్రైస్. ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే ఐటమ్ ప్రైస్ని జస్ట్ ఒక 10% ఇంక్రీజ్ చేస్తున్నామండి. ఐటమ్ ప్రైస్ అంటే ఫ్యూచర్ ప్రైస్ అని ఇచ్చి దానికి ఐటమ్ ప్రైస్ని ఉన్న ప్రైస్ యాజ్ ఇట్ ఈస్గా ఉంచుకుంటా, ఫ్యూచర్లో ఎదిగే ఐటమ్ ప్రైస్ ప్లస్ ఐటమ్ ప్రైస్ ఇంటూ 10/100 అంటే ఒక 10% ఇంక్రీజ్ అవుతుంది ఐటమ్ ప్రైస్ యాజ్ ఐటమ్ ప్రైస్ అన్నాం. అంటే 3 ఫీల్డ్స్ ఇక్కడ వచ్చేసాయి. ఇంకొకటి ఏంటి, ఇంకొక ఫీల్డ్ మార్కెట్ రేట్. మార్కెట్ రేట్ ఇక్కడ ప్రజెంట్ ప్రైస్ అని ఉంది, ఫ్యూచర్ ప్రైస్ అని ఆ మెసేజ్ వస్తుంది. నెక్స్ట్
ఇయర్ ఇక్కడేమో ప్రజెంట్ డేట్లో ఉండే ఇయర్ తీసుకొచ్చాం, ప్లస్ ఇక్కడ నెక్స్ట్ ఇయర్ కాబట్టి ఇయర్ డేట్ యాడ్ అనే ఫంక్షన్ వాడాం. సో ఇయర్ ఆఫ్ డేట్ యాడ్ ఇయర్ కామా 1 కామా డేట్. సో ఈ డేట్కి 1 ఇయర్ని యాడ్ చేసి ఆ డేట్లో ఉండే ఇయర్ని తీసుకొస్తున్నాం. సపోజ్ ఇక్కడ 2002 ఉంటే ఇక్కడ 2003 వస్తుంది. సో ఇట్లా మొత్తానికి 2 స్టేట్మెంట్స్ని సెలెక్ట్ చేసాం ఇక్కడ సింగిల్ సిటీఈలో. ఓకే, యూనియన్ ఆల్ అప్లై చేసాం. సో ఇప్పుడు దీంట్లో ఉండే డేటా వస్తుంది, దీంట్లో ఉండే డేటా వస్తుంది, కానీ కామన్ ఫీల్డ్స్ అనేటివి ఇక్కడ ఉంటాయి. సో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఐటమ్ సిటీఈ ఆర్డర్ బై ఐటమ్ నేమ్ కామా సేల్స్ ఇయర్, దాన్ని బట్టి మనం డేటాని తీసుకొస్తున్నాం. ఇన్వాలిడ్ కారన్ నేమ్ డేట్ కాదు కదా, ఐ డేట్ ఇచ్చాము ఇక్కడ కూడా చేంజ్ చేసుకో ఐ డేట్. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ సెలెక్ట్ స్టేట్మెంట్ ద్వారా ఏమొచ్చింది, ప్రజెంట్ ఇయర్ ప్రైస్ 2017 ఇయర్. నెక్స్ట్ ఇయర్కి 10% ఇంక్రీజ్ చేశాం కాబట్టి ఇక్కడ ఏమైంది, దానికి మీకు ఇది ఫ్యూచర్ ప్రైస్ 2వ పాయింట్ 2018కి. అట్లనే సిడి దీనికి కూడా ప్రజెంట్ ప్రైస్ ఇది, ఫ్యూచర్ ప్రైస్ ఇది. సో ప్రతి రికార్డు కూడా ఇది ఒక రికార్డ్ని సెలెక్ట్ చేస్తుంది, ఇది ఒక రికార్డ్ని సెలెక్ట్ చేస్తుంది. ఈ రెండింటిని కంబైన్ చేసి ఇక్కడ సిటీఈలో యాజ్ ఎ బ్యాచ్గా ఇక్కడ రిజల్ట్ సెట్ని తీసుకురావడం జరిగింది. ఆ రిజల్ట్ సెట్ని మనం ఇక్కడ అవుట్పుట్గా చూస్తున్నాం. ఓకే, మరి ఈ తీసుకొచ్చిన రిజల్ట్ సెట్ని మనం డిఫరెంట్ వేస్లో యూజ్ చేయొచ్చు. జస్ట్ ఇక్కడ సెలెక్ట్ స్టేట్మెంట్ మాత్రమే అప్లై చేసాం. బట్ ఈ డేటా, ఈ కంబైన్ అయిన డేటా ఇది మొత్తం సింపుల్గా దీంట్లో ఉంటుంది కాబట్టి మనం దీంట్లో లైక్ సపోజ్ ఇఫ్ యూ వాంట్ ఓన్లీ ఫ్యూ ఫీల్డ్స్ యూ కెన్ సెలెక్ట్ ఫ్యూ ఫీల్డ్స్ ఓన్లీ. ఫర్ ఎగ్జాంపుల్ ఐ కెన్ సే ఏంటి ఫీల్డ్ నేమ్ ఏంటి ఇక్కడ ఐటమ్ ఐడి, మార్కెట్ రేట్, సేల్స్ ఇయర్, ఆ 3 తీసుకుంటాను. ఐటమ్ ఐడి, మార్కెట్ రేట్, సేల్స్ ఇయర్. సో బ్రీఫ్గా క్యాల్కులేటెడ్ ఇన్ఫర్మేషన్ మొత్తం మనకి ఐటమ్ సిటీఈ అనే పేరులో బ్యాచ్గా వచ్చేసింది. దాన్ని మనం జస్ట్ ఇప్పుడు సెలెక్ట్ చేసాం. కావాల్సింటే ఈ డేటా ఇక్కడ ఉంది కాబట్టి దీంట్లో ఈ డేటాని వేరే దాంట్లో కూడా వేరే టేబుల్లోకి మీరు ఇన్సర్ట్ చేసుకోండి. ఇంకొక టెంపరరీ టేబుల్ ఒకటి క్రియేట్ చేసుకోండి. ఈ డీటెయిల్స్ని తీసుకెళ్ళి దాంట్లో కావాల్సింటే ప్లేస్ చేసుకోవచ్చు. ఇన్సర్ట్ స్టేట్మెంట్ కూడా ఈ డేటాని యూజ్ చేసుకొని అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా అప్డేట్ చేసుకోవచ్చు, ఏమైనా చేయొచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇన్సర్ట్ స్టేట్మెంట్. నేను ఇక్కడ ఒక టేబుల్ని క్రియేట్ చేస్తున్నాను, అది క్రియేట్ టేబుల్ ఐటమ్ హిస్టరీ. ఇంకొక టేబుల్ని క్రియేట్ చేస్తున్నాను. సో ఐటమ్ హిస్టరీ టేబుల్లో మనకి కాలమ్స్ ఇవి ఉన్నాయండి. ఐడి, నెక్స్ట్ ఓల్డ్ ఐటమ్ ఐడి, ఐటమ్ నేమ్, ప్రైసు, మార్కెట్ రేటు, డేటు, ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇది ఒక హిస్టరీ టేబుల్ లాగా మనం క్రియేట్ చేస్తున్నాం. సో ఇక్కడ ఉండే ఒరిజినల్ టేబుల్లో ఉండే డేటాని సమ్ క్యాల్కులేషన్స్ అవన్నీ చేసి జస్ట్ ఇంతకు ముందర అప్లై చేసాం కదా, సేమ్ స్టేట్మెంట్ని మనం సిటీఈలో తీసుకుంటున్నాం. సిటీఈలో తీసుకొని దాన్ని యాజ్ ఇట్ ఈజ్గా ఈ హిస్టరీ టేబుల్లోకి ఇన్సర్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ అన్నిటిల్లో కూడా మీరు ఐ డేట్ అని పెట్టుకోండి. నేను డేట్ ఫీల్డ్ మార్చాను కాబట్టి ఐ డేట్ అని పెట్టుకోండి.
ఇక్కడ కూడా ఎక్కడైతే డేట్ వచ్చిందో ఇక్కడ ఐ డేట్, ఐ డేట్, ఎందుకంటే డేట్ అనేది రిజర్వ్డ్ వర్డ్ కాబట్టి సమ్ టైమ్స్ మీకు ప్రాబ్లం వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, కాబట్టి దాన్ని కాస్త మార్చుకుంటే సరిపోయింది. సో ఇక్కడ ఈ హిస్టరీ టేబుల్లో కూడా నేను rename it to iDate. సో ఇంతకు ముందర మనం తీసుకున్న ఈ యూనియన్ ఆల్ ద్వారా తీసుకున్న అంటే ప్రజెంట్ ప్రైజు, ఫ్యూచర్ ప్రైజు ఇట్లా 1 ఇయర్ తర్వాత 10% ఇంక్రీజ్ చేసి మనం చేసాం కదా, ఆ డీటెయిల్స్ని మనం ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి మనకి ఈ ఐటమ్ సిటిఈ అనే దాంట్లో ఉన్నాయి టెంపరవరీగా. సో ఇన్సర్ట్ ఇంటూ ఐటమ్ హిస్టరీ అంటే మనం కొత్తగా క్రియేట్ చేసిన టేబుల్లోకి ఓల్డ్ ఐటమ్ ఐడి, ఓల్డ్ ఐటమ్ ఐడి అంటే ఇక్కడ ఐడి అనేది మనకి డిఫాల్ట్గా జనరేట్ అవుతుంది. ఇక్కడ మనం ఇచ్చిన దీని ప్రకారం ఇక్కడ ఐడెంటిటీ కాలంగా ఇచ్చాం, అది ఆటోమేటిక్గా జనరేట్ అయిపోతుంది. ఓల్డ్ ఐటమ్ ఐడి అనేది ఆ టేబుల్లో నుంచి తీసుకుంటాను. ఐటమ్ నేమ్, ఐటమ్ ప్రైస్, మార్కెట్ రేట్, ఐ డేట్ ఇట్లా ఇస్తున్నాం. సో ఇప్పుడు దీంట్లో హిస్టరీ టేబుల్లో మొత్తం డేటా కూడా వచ్చేస్తుంది. ఎక్కడి నుంచి చూడండి, ఇట్ ఈస్ సెలెక్టింగ్ దట్ అట్ ఇన్సర్ట్ ఇంటూ దీస్ ఫీల్డ్స్ సెలెక్టింగ్ ఫ్రమ్ ఐటమ్ సిటిఈ, ఈ కామన్ టేబుల్ ఎక్స్ప్రెషన్ నుంచి తీసుకొస్తున్నాం. సో దాంట్లో ఐటమ్ ఐడి, ఐటమ్ నేమ్, ప్రైసు, మార్కెట్ రేటు అంటే ప్రజెంటు, నెక్స్ట్, ఫ్యూచరు అని వస్తుంది, ఇయర్ వస్తుంది. ఇవన్నీ కూడా దీంట్లో ఒక ఆర్డర్లో మనం ఇచ్చిన ఆర్డర్లోనే ఇవి వచ్చి దీంట్లో స్టోర్ అవుతాయి. సో 30 rows ఎఫెక్టెడ్. మీరు కావాల్సింటే ఈ డేటా ఎలా స్టోర్ అయింది అనేదానికి యూ కెన్ సెలెక్ట్ ది హిస్టరీ ఆఫ్ ది సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఐటమ్ హిస్టరీ. సో ఇట్లా ఈ డేటా మొత్తం స్టోర్ కావడం జరిగింది. అంటే అక్కడ 15 ప్రొడక్ట్స్ ఉంటే ప్రజెంట్ ప్రైజు, ఫ్యూచర్ ప్రైజు, ప్రజెంట్ ప్రైజు, ఫ్యూచర్ ప్రైజు అన్నిటికీ కూడా యాడ్ అవుతూ వచ్చాయి. ఇట్లా మనం ఈ టెంపరవరీ రిజల్ట్ సెట్స్లో ఉండే డేటాని ఇన్సర్ట్ కూడా చేసుకోవచ్చు. అదేవిధంగా అప్డేట్ కూడా చేసుకోవచ్చు. సపోజ్ ఇక్కడ విత్ ప్రొడక్ట్స్ డేటా అన్నా, నేను ప్రొడక్ట్స్ డేటా కాకుండా మనకు ఆల్రెడీ ఈ టేబుల్ ఉంది కాబట్టి ఆ టేబుల్ని అప్లై చేస్తాం. విత్ ఇక్కడ ప్రొడక్ట్స్ టేబుల్ కాకుండా విత్ సంథింగ్ ఐటమ్ డేటా ఏమున్నాయి, ఐటమ్ ఐడి, దీన్ని ఇక్కడ అక్కడికి వెళ్ళి అప్డేట్ చేద్దాం.
ఐటమ్ ఐడి, ఐటమ్ నేమ్, ఐటమ్ ప్రైజు, డేట్ ఉన్నాయి. నేను ప్రైజ్ని మార్చాలండి అప్డేట్ దీని ద్వారా. ఐటమ్ డేటా, ఇక్కడ ఐటమ్ అండర్స్కోర్ ఐడి, ఐటమ్ ప్రైస్, యాజ్ అని ఇచ్చేసి సింపుల్గా ఇక్కడ కూడా ఐటమ్ ఐడి, ఐటమ్ ప్రైస్ ఫ్రమ్ ఐటమ్ డీటెయిల్స్. ఓకే, చూడండి ఇక్కడ ప్రొడక్ట్స్ డేటా కాదు, ఇప్పుడు అప్డేట్ ఐటమ్ డేటా అంట. సెట్ ఐటమ్ ప్రైస్ ఈక్వల్ టు మనకు నచ్చిన ప్రైస్ ఇక్కడ పెట్టుకుంటాం, సంథింగ్ లైక్ వేర్ ఐటమ్ ఐడి ఇక్కడ మనకి ఉన్న ఐటమ్ ఐడీస్లో ఏదో ఒకటి. ఫర్ ఎగ్జాంపుల్ సిడి అనేదానికి ఐటమ్ ఐడి సంథింగ్ 2 ఉంది. ఓకే, 2నే ఉంచేద్దాం. సో 1 రో ఎఫెక్టెడ్. మరి ఈ రో ఎఫెక్ట్ అయిందా లేదా అనేది F5 చూడండి, సిడి అనేది అప్డేట్ అయింది. సో దీంట్లోకి తెచ్చుకున్న డేటాని మీరు అప్డేట్ చేస్తే ఆటోమేటిక్గా మీకు ఆ టేబుల్లో ఉండే డేటా కూడా అప్డేట్ అవుతుంది. అదేవిధంగా ఈ డిలీట్ కూడా అప్లై చేయొచ్చు. విత్ ఐటమ్ డేటా ఓన్లీ ఐటమ్ ఐడినే తీసుకుంటాం. యాజ్ సెలెక్ట్ ఐటమ్ ఐడి from item details, so delete from item data where item ID equal to సంథింగ్ ఏదో ఒకటి మీరు ఇక్కడ ఉండే లిస్ట్లో 15 అని ఇస్తాను. సో అప్లై చేయండి. 1 రో ఎఫెక్టెడ్. ఇక్కడికి వెళ్ళి చూస్తే 15th రికార్డు పోయి ఉంటుంది, రిమూవ్ అయిపోతుంది. సో ఈ విధంగా ఈ సిటీలో తీసుకున్న రిజల్ట్ సెట్ మీద మనం నాట్ ఓన్లీ ఇన్సర్షన్, అప్డేషన్, డిలీషన్ తో పాటు సెలెక్షను ఇవన్నీ కూడా అప్లై చేయొచ్చు. దానికి ఇది అప్లై చేసిన తర్వాత మరి ఆ స్టేట్మెంట్ వరకే ఉండిద్ది. ఇంకొక స్టేట్మెంట్కి మళ్ళీ ఇవ్వాలంటే ఆ సిటీఏ ఎక్స్పైర్ అయిపోతుంది. అదనమాట. సో ఇట్లానే సిటీఈ తోటి ఒక వ్యూని ఎలా క్రియేట్ చేయొచ్చు అనేది ఈ ఎగ్జాంపుల్లో చూసినట్లయితే ఇక్కడ క్రియేట్ వ్యూ. జనరల్గా వ్యూ అంటేనే మనకి ఏంటండి సెలెక్టింగ్ ద డేటా ఫ్రమ్ మల్టిపుల్ టేబుల్స్, లేదంటే క్యాల్కులేటెడ్ డేటా, లేదంటే ఏదైనా సరే రిక్వైర్డ్ డేటా ఫ్రమ్ ది టేబుల్స్. ఇంతకు ముందర యూజ్ చేసిన ఈ యూనియన్ ఆల్ ద్వారానే మనం
అదే స్టేట్మెంట్ ప్రజెంట్ ప్రైజ్ అని ఫ్యూచర్ ప్రైజ్ అని సంథింగ్ తీసుకున్నాం. సో దాన్ని యూజ్ చేసి ఇక్కడ క్రియేట్ వ్యూ నేమ్ అని ఇచ్చి ఈ యాజ్ విత్ ఇదంతా కూడా ఇక్కడ దాకా ఈ సిటీఈని సెలెక్ట్ ఐటమ్ ఐడి ఫ్రమ్ ఇయర్ యాజ్ ఐడెడ్ ఫ్రమ్ CTE1. సో యాజ్ సెలెక్ట్ ఇక్కడి నుంచి ఇది వస్తుంది. ఈ సిటీఈ ఐటమ్ CTE1లో ఉండే ఈ క్యాల్కులేటెడ్ ఎవ్రీథింగ్ ఇట్లా మనం ఈ సెలెక్ట్ స్టేట్మెంట్స్ ద్వారా తీసుకొచ్చిన డేటా మొత్తం ఇందులో ఉంటుంది కాబట్టి దీన్ని యూజ్ చేసుకొని ఈ వ్యూ అనేది మనకి క్రియేట్ అవుతుంది. ఎన్ని ఫీల్డ్స్ ఉంటాయి వ్యూలో? 1 2 3 4 5 ఫీల్డ్స్ ఉంటాయి. సో ఇక్కడ కూడా ఈ డేట్ అనేది ఫీల్డ్ మార్చుకోండి. edit సో వ్యూ క్రియేట్ అయిపోయింది. మరి ఈ వ్యూ అనేది ఎక్కడ ఉంటుంది మనకి? ఈ టేబుల్స్ కింద మనకి వ్యూ అనేది ఇక్కడ చూడవచ్చు. వ్యూ చూడండి, సిటీఈ వ్యూ, దీంట్లో ఉండే కాలమ్స్ ఇవన్నీ. సో సిటీఈ ద్వారా మనం ఒక వ్యూని క్రియేట్ చేయగలిగాం. సో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ సిటీఈ వ్యూ. వ్యూ అనేది ఆబ్జెక్ట్ కాబట్టి ఎప్పుడూ ఉంటుంది, సిటీఈ లాగా ఎక్స్పైర్ అయిపోదు. కానీ అక్కడ ఆ ఎక్స్ప్రెషన్స్ క్యాల్కులేషన్స్ అన్నీ చేసుకునేదానికి సిటీఈ అనేది టెంపరవరీగా యూజ్ అయింది. సో దీంట్లో మనకి 14 రికార్డ్స్ ఉన్నాయి. 14x2 అంటే ప్రజెంట్ ఫ్యూచర్ రెండు యూజ్ చేసాం కాబట్టి ఇక్కడ మనకి వ్యూ అనేది రెండింటి బేస్ మీద 28 రికార్డ్స్గా వచ్చాయి. ఇట్లా మనం వ్యూని కూడా క్రియేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఇప్పుడు దాకా మనం యూజ్ చేసినటువంటి నాన్ రికర్సివ్ సిటీఈస్ అని చెప్పచ్చు. నాన్ రికర్సివ్ సిటీఈస్ అంటే ఒక్కసారే ఎగ్జిక్యూట్ అవుతుంది, అది ఇట్ విల్ నాట్ రిపీట్ అనమాట. రికర్సివ్ సిటీఈ అంటే మీరు ఫంక్షన్లో కూడా రికర్సివ్ ఫంక్షన్ చూశారు. ఫంక్షన్ తన పేరుని తనే కాల్ చేసుకుంటుంది, మరి అది రికర్సివ్ సిటీఈ. మామూలుగా ఈ సిటీఈని ఎక్కడ వాడుతున్నాం? ఒక సిటీఈని క్రియేట్ చేసిన తర్వాత వేరే సెలెక్ట్ స్టేట్మెంట్లో వాడుతున్నాం. ఇక్కడ సిటీఈ మొత్తం క్రియేట్ అవుతుంది, క్రియేట్ అయ్యి వేరే సెలెక్ట్ స్టేట్మెంట్లో ఐటమ్ CTE1 అని బయట వాడారు సెలెక్ట్ స్టేట్మెంట్లో. అలా కాకుండా విత్ ఇన్ ద డెఫినేషన్ ఈ బ్రాకెట్ లోపలే ఆ సిటీఈ పేరును కానీ వాడితే అది రికర్సివ్ అనమాట. మళ్ళీ మళ్ళీ తనకి తానే కాల్ చేసుకుంటూ ఉంటుంది. సో దానికి ఎగ్జాంపుల్ మనం చూసినట్లయితే నాన్ రికర్సివ్ సిటీఈ ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఏం లేదు, ఈ టేబుల్కి ఏమీ సంబంధం లేదు, జస్ట్ 1 2 3 4 అప్ టు 9 వరకు ఇది జనరేట్ చేసింది. జస్ట్ రో సిటీఈ అని ఒక ఫీల్డే తీసుకున్నాం, రో నెంబర్ అని. యాజ్ సెలెక్ట్ రో నెంబర్ ఓవర్ ఆర్డర్ బై నేమ్ అసెండింగ్ ఆర్డర్ యాజ్ రో నెంబర్ ఫ్రమ్ sys.databases సిస్టమ్ డేటాబేసెస్లో నుంచి మీకు సమ్ రో నెంబర్స్ వేర్ ఐటమ్ డేటాబేస్ ఐడి లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10 అన్నది. సపోజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 15 ఉంటే 15 వస్తాయా లేదా చూద్దాం. ఓకే, 9 ఉన్నాయి ఇక్కడ సిస్టమ్ డేటాబేసెస్. సపోజ్ కెన్ ఐ సే లైక్ దిస్, ఓకే 5 దాకా
వస్తాయి. మొత్తానికి ఆ సిస్టమ్ డేటాబేసెస్ యొక్క రో నంబర్ ఐడెంటిఫికేషన్ నెంబర్ని మనం ఇక్కడ తీసుకురాగలుగుతున్నాం ఫ్రమ్ అంటే సిస్ డేటాబేసెస్లో యొక్క ఆ రో నంబర్ని ఎన్ని రోస్ ఉన్నాయనేది. సో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ రో సిటిఈ అంటే ఈ ఈ రోస్ అన్నీ కూడా వరుసగా ఆ రో నంబర్స్ వరుసగా వస్తున్నాయి. ఓకే, మరి ఈ సిటిఈని రో సిటిఈ అనే దాన్ని మనం బయట వాడాం, ఈ ఇన్నర్గా దీని డెఫినేషన్లో మనం వాడలేదు. అయితే ఇన్నర్గా దాని డెఫినేషన్లోనే వాడితే ఇలా ఉండిద్ది. చూడండి, ఇక్కడ రో నంబర్ 1 ఇచ్చాం విత్ రో సిటిఈ యాజ్ అని చెప్పేసి సెలెక్ట్ రో నంబర్ యాజ్ రో నంబర్ యూనియన్ ఆల్ సెలెక్ట్ రో నంబర్ +1 ఫ్రమ్ రో సిటిఈ వేర్ రో నెంబర్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు లెస్ దాన్ 10. ఇక్కడ ఏ టేబుల్ని మనం ఇంతకు ముందర సిస్టమ్ డాట్ డేటాబేసెస్ అన్నాం. ఇక్కడ ఈ డేటాబేస్కి టేబుల్స్కి ఎటువంటి సంబంధము లేదు. జస్ట్ మనం ఈ స్టేట్మెంట్ ద్వారా ఒక సీరియల్ నెంబర్స్ని ఇట్లా జనరేట్ చేసుకుంటూ వస్తున్నాం అంతే. సెలెక్ట్ రో నెంబర్ అంటే సెలెక్ట్ 1 అనేది వచ్చింది. యూనియన్ ఆల్ సెలెక్ట్ రో నెంబర్ +1. రో నెంబర్ +1 అంటే ఎంత? 2. ఆల్రెడీ 1 ఉంది, 2 అవుతుంది. ఫ్రమ్ సిటిఈ అంటే ఏంటి? ఇదే దాని పేరే. సో మళ్ళీ ఏమవుతుంది? సెలెక్ట్ రో నెంబర్ అంటే ఈసారి ఎంతది? 2 అయింది. 2 + 1 అంటే 2 అయి ఉంది. యూనియన్ ఆల్ అన్నాం కాబట్టి మళ్ళీ రో +1 3 తర్వాత 4 ఇట్లా 1 అట్లా జనరేట్ అవుతూ పోతూ ఉంటుంది. మీరు ఈ కండిషన్ పెడితే తప్ప ఇది ఆగదనమాట. ఇప్పుడు ఇది తీసేశారనుకోండి, ఇన్ఫినిట్ కంటిన్యూస్గా కోర్స్ మీకు ఇంటిజర్ రేంజ్ ఎంత ఉందో అంతవరకు, ఇంటిజర్ డేటా టైప్కి ఒక రేంజ్ ఇచ్చుంటాడు కదా, అంతవరకు ఈ నెంబర్ జనరేట్ అవుతూనే ఉంటాయి కంటిన్యూస్గా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వేర్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఇట్లా లెస్ దాన్ 100 అని ఇచ్చాం. సో దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే 100 నెంబర్స్ మనకి జనరేట్ అవుతూ ఉంటాయి. ఇట్లా అన్నమాట. సో ఇది రికర్షన్ అంటే దాని డెఫినేషన్లోనే ఆ సిటిఈ యొక్క డెఫినేషన్ ఎక్కడి నుంచి ఉంది? ఇక్కడి నుంచి ఇక్కడ దాకా దాని డెఫినేషన్లోనే దాని పేరునే వాడుకుంటున్నాం కాబట్టి అది రికర్షన్ అవుతుందన్నమాట. ఇదే విధంగా సపోజ్ ఇక్కడ ఆడ్ నెంబర్స్ జనరేషన్ అనుకోండి. ఆడ్ నెంబర్స్ అంటే +2 అని ఇస్తే మనకి ఆడ్ నెంబర్స్ జనరేట్ అయిపోతాయి. దీనికి కూడా రికర్షనే వాడాం. చూడండి, సెలెక్ట్ 1, అంటే ఫస్ట్ 1, 1 అన్న యూనియన్ ఆల్, ఇక రికర్షన్ అప్లై చేసాం. ID +1 n+2 అంటే ఇదేమో 1 ఇంక్రిమెంట్ అవుతూ పోతుంది, ఇవేమో 2 ఇంక్రిమెంట్ అవుతూ ఉంటాయి. ఆడ్ నెంబర్సే జనరేట్ అవుతూ ఉంటాయి. ఇట్లా లెస్ దాన్ 5 అన్నాం. కోర్స్ ఇక్కడ ID 5 వచ్చేంత వరకు ఎన్ని ఆడ్ నెంబర్స్ కావాల్సి ఉంటే అన్ని ఆడ్ నెంబర్స్ మీరు జనరేట్ చేసుకోవచ్చు. ఇది కూడా రికర్షనే. సేమ్ ఇదే పేరుని దాని లోపలే మనం వాడాం. ఈ డేటాబేస్కి దేనికి సంబంధం లేదు. ఇంకా మనం ఇట్లా ఎగ్జాంపుల్స్ చాలా చెప్పుకోవచ్చు. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఈ డేట్స్ వాటికి సంబంధించి డేట్ పార్ట్ని ఎలా తీసుకురావాలనే దానికి విత్ యూనియన్ ఆల్, వితౌట్ యూనియన్ ఆల్ ఇంకొక ఎగ్జాంపుల్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ స్టార్ట్ డేట్, ఎండ్ డేట్ అని తీసుకున్నాం.
ప్రజెంట్ డేట్ ఇది స్టార్ట్ డేట్, ఎండ్ డేట్ +16 అని ఇచ్చాం. ప్రజెంట్ డేట్కి ఇంకొక 16 డేస్ యాడ్ చేసి ఎండ్ డేట్గా ఫిక్స్ చేసుకున్నాం. సో ఇప్పుడు మనకి ఇదేమవుతుందంటే రో నంబర్ తీసుకొస్తుంది, స్టార్ట్ డేట్ తీసుకొస్తుంది. ఇక్కడ మిగతా అంతా కూడా ఈ వీక్ నంబర్ అనేది క్యాల్కులేట్ అయ్యి వస్తుందండి. సో ఇక్కడ ఉండే సెలెక్ట్ 1 యాజ్ రో నెంబర్, ఇది 1 వచ్చింది. తర్వాత స్టార్టింగ్ డేట్ ఇది యాజ్ ఇట్ ఈస్గా వచ్చేస్తుంది. తర్వాత మనం డబ్ల్యూ అని ఇచ్చి ప్లస్ దానికి ఏం చేస్తున్నాం, కన్వర్ట్ varchar 2 అని ఇచ్చి ఇక్కడ డేట్ పార్ట్ డబ్ల్యూకే స్టార్టింగ్ డేట్, దీంట్లో ఉన్న స్టార్టింగ్ డేట్ అంటే వీక్ డే తీసుకొస్తే ప్లస్ బై డి కన్వర్ట్, అండ్ దీంట్లో కూడా మనకి varchar 2కి కన్వర్ట్ చేసుకొని స్టార్టింగ్ డేట్ దాన్ని 106 డేట్ ఫార్మాట్లో ఇక్కడ వీక్ డే ఏంటి, వీక్ డే నెంబర్ తీసుకొస్తుంది 15 ఇట్లా. దాన్ని ఇక్కడ మనకి సెలెక్ట్ చేస్తే రో నంబర్ కన్వర్ట్, దీన్ని ఈ క్యారెక్టర్ ఫార్మాట్లో ప్రింట్ చేసాం. ఈ డేట్ని యాజ్ స్టార్ట్ డేట్ అని, తర్వాత వీక్ నెంబర్ ఫ్రమ్ MyCT అన్నాం. ఇది వీక్ నెంబర్ తీసుకొస్తుంది. వీక్ నెంబర్ 51, వీక్ డే నెంబర్ 15 అదనమాట ఇక్కడ తీసుకొచ్చింది. సో ఇక్కడ డేట్ పార్ట్లో డబ్ల్యూకే అంటే ఇక్కడ మీకు ఏమొస్తుంది, ఆ వీక్ నెంబర్ ఏంటి ఆ ఇయర్లో, 51 వీక్ నెంబర్. ఇక్కడ కన్వర్ట్ వీక్ డే నెంబర్ అంటే మీకు వీక్ డే నెంబర్ 15 16 అట్లా వస్తాయి. సో ఇట్లా ఆ వీక్ డే నెంబరు ఇవి రావడం జరిగింది. దాన్ని ఆ పర్టికులర్ ఫార్మాట్లో మనం ప్రింట్ చేస్తున్నాం. మనకు కావాల్సిన ఈడబ్ల్యూ అని బై డి అని ఇట్లా కన్వర్ట్ చేసి, ఇది ఒక డేట్నే మనం తీసుకోవడం జరిగింది. అట్లా కాకుండా డేట్ని ప్రజెంట్ డేట్ని బట్టి కాకుండా డేట్ని జనరేట్ చేస్తూ నెంబర్ ఆఫ్ కావాలి అనుకోండి, యూనియన్ ఆల్ తీసుకొని మీరు ఇక్కడ కంటిన్యూస్గా దీన్ని యూజ్ చేశారు. సో స్టార్టింగ్ డేట్ ఈరోజు 15th నుంచి మీకు 31st వరకు ప్రతిదీ చూడండి. ఇట్లా ఈ వీక్ నెంబర్ ఈ వీక్లో 51, ఈ వీక్ అయిపోయిన తర్వాత 52 అవుతుంది. కానీ వీక్ డే నెంబర్ చూడండి 15, 16, 17, 18, 19, 20 ఇట్లా వీక్ డే నెంబర్ అనేది వస్తూ ఉంటుంది. అదే డే అన్నమాట. ఇది వీక్ నెంబర్. సో ఇప్పుడు 3 వీక్స్ ఉన్నాయి దీంట్లో. 51 అనేది ఒక వీక్, 52 అనేది ఇంకొక వీక్, 53 ఇంకొక వీక్. ఇట్లా యూనియన్ చేసి తీసుకొచ్చాం. బట్ ఇక్కడ కూడా అట్లా ఎలా వచ్చిందంటే మీకు ఫ్రమ్ MyCT.
మై సిటీఏ అంటే ఏంటి ఇక్కడ? నథింగ్ బట్ నేమ్ ఆఫ్ ద సిటీఈ. రికర్షన్ని ఇక్కడ కూడా యూజ్ చేసాం. రికర్షన్ యూజ్ చేసాం కాబట్టి ఆ విధంగా మీకు ఈ రో నెంబర్స్ ఇట్లా జనరేట్ చేసుకుంటూ ఎండ్ ఆఫ్ ద వీక్ వరకు వేర్ డేట్ యాడ్ లెస్ దెన్ ఎండ్ డేట్, ఇక్కడ కండిషన్ పెట్టాం. ఎండ్ డేట్ వరకు కంటిన్యూస్గా లాస్ట్ డేట్ వరకు 31st వరకు ఇవి జనరేట్ అవుతూ వచ్చాయి. ఈ వేర్ కండిషన్ పెట్టకపోతే మనకి కంటిన్యూస్గా ఇవి జనరేట్ అవుతూనే ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ మల్టిపుల్ సిటీఈస్ కూడా మనం పెట్టుకోవచ్చండి. ఒకే స్టేట్మెంట్లో మల్టిపుల్ సిటీఈస్. అంటే ఇక్కడ సిటీఈ 1 అని ఇచ్చాం, సిటీఈ 2 అని ఇచ్చాం. ఇదొక పేరు, అదొక పేరు. ఇక్కడ మనం సెలెక్ట్ చేసేటప్పుడు చూడండి, సెలెక్ట్ సిటీఈ టైప్ ఫస్ట్ సిటీఈ ఫ్రమ్ సిటీఈ ఫస్ట్ సిటీఈ యూనియన్ ఆల్ సిటీఈ 2. సిటీఈ 1 నుంచి సిటీఈ 2 నుంచి ఇట్లా పెట్టుకున్నాం. ఇక్కడ సెట్ ఎండ్ డేట్ ఒకదానికి స్టార్ట్ డేటు ఎండ్ డేటు డిఫరెంట్ డేట్స్ ఇచ్చా. ఒక సిటీఈలో ఏమో ఒక డేట్ని ఫాలో అవుతుంది, ఇంకొక సిటీఈలో ఇంకొక స్టార్ట్ డేట్ని ఇంకొక ఎండ్ డేట్ని ఫాలో అవుతుంది. రెండింటిని యూనియన్ చేసి మనం ఫైనల్గా తీసుకొస్తున్నాం. మల్టిపుల్ సిటీఈస్ అట్ ఎ టైం ఎట్లా అప్లై చేయొచ్చు అనేదానికి ఈ ఎగ్జాంపుల్. ది సిటీఈ 1 రిజల్ట్ ఇక్కడ దాకా ఉంది, సిటీఈ 2 యొక్క రిజల్ట్ ఇక్కడ దాకా ఉంది. ఎందుకంటే దానికి సపరేట్ స్టార్ట్ డేటు, దీనికి సపరేట్ స్టార్ట్ డేటు, ఎండ్ డేటు సపరేట్గా ఇవ్వడం జరిగింది. ఇదేమో స్టార్ట్ డేటు 10th నుంచి 15th వరకు తీసుకున్నాం. సో 10th 15th ఈ సిటీఈ 1 అనేది రావడం జరిగింది. అండ్ సిటీఈ 2 అనేది మీకు ఇక్కడ నుంచి జనరేట్ అవుతుంది. స్టార్ట్ డేట్ సేమ్ 10th నుంచి ఎండ్ డేట్ వేరే తీసుకున్నాం, 28th వరకు ఎండ్ డేట్ తీసుకున్నాం. సో ఆ రెండింటిని యూనియన్ చేసి తీసుకొచ్చాం అన్నమాట. మొత్తానికి ఎక్కువ క్యాల్కులేషన్స్ ఏదన్నా అవసరమవుతాయి అనుకున్నప్పుడు సెలెక్ట్ స్టేట్మెంట్ డైరెక్ట్గా రాయకుండా దాన్ని ఒక నేమ్ పెట్టుకొని ఆ నేమ్లో ఇట్లా బ్రాకెట్లో డెఫినేషన్ పెట్టుకొని దాన్ని మీరు ఫైనల్గా మామూలు టేబుల్లో ఉండే కాలమ్స్ లాగా ఆ సిటీలో క్యాల్కులేట్ అయిన ఎక్స్ప్రెషన్స్ని మీరు ఫీల్డ్స్ లాగా తీసుకొని మీరు వాటిని సెలెక్ట్ స్టేట్మెంట్ మీద అప్డేట్ డిలీట్ వీటి మీద అయినా సరే అప్లై చేసుకోవచ్చు. ఓకే.